విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మార్చురి వద్ద అయితే ఉన్నాను. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ప్రస్తుతం చూడొచ్చు, చెల్లూరు వద్ద జరిగినటువంటి ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించిన బంధువులు, మిత్రులు అంతా కూడా ఒక్కసారిగా వచ్చి ఇదంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి పంచనామా కూడా అంతా కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళ్ళి చూస్తే విశాఖ జిల్లా పద్మనాభం మండలం సంబంధించినటువంటి బొత్సపేటకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులకైతే గుర్తించారు. ప్రస్తుతం చూస్తే ఒరిస్సాలో ఉన్నటువంటి రాయగడ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖ ఆలయంగా ఉన్నటువంటి మజ్జిగరమ్మ ఆలయానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. చెల్లూరు వద్ద ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి ఆ బొలెరో వెహికల్ని అక్కడ ఉన్నటువంటి వెనక నుంచి వచ్చినటువంటి గుర్తు తెలియనటువంటి ఒక లారీ గుర్తిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ గుద్దడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అయితే చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే ఆ గ్రామస్తులు అలాగే ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడవచ్చు, వైపు పంచనామా కూడా మొత్తం జరుగుతూ ఉన్నది. రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు, సిఐఈ, ఎస్ఐలు అంతా కూడా ఇదే ప్రాంతంలో ఉండి ఈ పంచనామా అంతా కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవైపు పంచనామా అయితే జరుగుతూ ఉంది. ఈ పంచనామాకు సంబంధించినటువంటి జరుగుతుంది కాబట్టి 2 నిమిషాల తర్వాత మళ్ళీ మాట్లాడతామంటూ ఒకవైపు అయితే చెప్తూ ఉన్నారు. అదే క్రమంలో ఆ బంధువులు కూడా మనతో పాటు ఉన్న స్నేహితులు ఉన్నారు. వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉండేవాళ్ళు గ్రామంలో? ఇప్పుడు బసవన్పేట అంటేనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము, అంతా కలివిడిగా చూస్తుంటే తెలుస్తూ ఉంది. గ్రామస్తులంతా కూడా ఒకే మాట పైన ఒకే విధంగా ఉన్నటువంటి గ్రామం అది. ఈరోజు ఒక దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఇటువంటి వెళ్తున్నటువంటి సమయంలో ఇటువంటి ప్రమాదం జరగడం పట్ల అసలు ఎలా ఉందో, ఆ గ్రామం అంతా కూడా తీవ్ర విశ్వాసాలు ఎలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి పరిస్థితి, చనిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు వెళ్ళే అందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులు సార్. వీళ్ళందరూ కూడా బొత్స ఫ్యామిలీ, మరి చింతపల్లి వాళ్ళ కుటుంబస్తులు వీళ్ళందరూ కలిపి ఇప్పుడు రాయగడ వీళ్ళందరూ కలిపి దైవ దర్శనానికి బయలుదేరారు. చెల్లూరు వచ్చేసరికి, బొత్సపేట నుంచి చెల్లూరు వచ్చేసరికి అక్కడ కొంతమంది చుట్టాలని ఎక్కించుకుని వెళ్దామనేసి పక్కకి రోడ్డు పక్కన ఆపారు. ఆపిన వెంటనే తర్వాత ఒక వితిన్ సెకండ్స్లో వైజాగ్ని చూస్తున్న లారీ వీళ్ళు బలంగా ఢీకొట్టుకుని కొంత 200 మీటర్ల వరకు ఈ జీబుని కూడా ఈడ్చుకుని వెళ్ళిపోవడం వల్ల ఎవరు కూడా మొత్తం లోపలే 2-3 చనిపోయారు. వెహికల్లోనే 3 చనిపోయారు. మిగతా వాళ్ళందరికీ కాలు ఇరిపోయిన ఒకరు, చేయిలు ఇరిపోయిన ఒకరు, హెడ్ ఇంజరీ ఒకరు, చాలామంది కూడా మిగతా అందరూ కూడా ఇంజూరీ అయ్యారు. అందరూ కూడా ఇప్పుడు ఒకటిన సారు మన సిఐ గారు వచ్చి ఇక్కడికి అంబులెన్స్ ద్వారా మన పెద్ద హాస్పిటల్ తరలించడం జరిగింది. కొంతమందిని ఇక్కడ ట్రీట్మెంట్ నప్పపోతే మనం అక్కడ తిరుమల మెడికవర్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే కొందరిని శ్రీనిధి హాస్పిటల్ని అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కొందరిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా ఎంతో కూడా బొత్సపేట గ్రామంలో ఈరోజు మొత్తం అంతా ఊరంతా కూడా విషాద స్థాయిలో అనుకున్నాయి. ఎందుకంటే ఒకే కుటుంబంలోనే ఒకే రోజు ఎంతమందికి యాక్సిడెంట్ జరగడం ఇది మా యొక్క మొదటిసారి మా గ్రామంలో ఇలా జరగడం. మేమందరం కూడా తీవ్రంగా బాధపడుతున్నాం. ఇప్పుడు 8 సంవత్సరాల బాబు ఈరోజు ఇలా జరిగింది. అసలు ఆ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎలా ఉండేవాళ్ళు? ఆ బాబుని ఇప్పుడు తలుచుకుంటేనే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఈ పరిస్థితి అక్కడ ఎలా ఉంది? మరి 8 సంవత్సరాల బాబు అంటే ఎవరికైనా మనకి ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇప్పుడు అందరూ ఆ తల్లి కాడ ఉండిపోవాల్సిన వాళ్ళ అమ్మగారు రాలేదు. యాక్చువల్గా అయితే అతను నేను వెళ్ళని చెప్పాడు. అతనికి మన అమ్మ దగ్గర ఉండిపోతుందన్న బాబు వాళ్ళ నాన్న రారా ఇంకెందుకు నీకు మొక్కు ఉందని తీరుద్దామని చెప్పినా తీసుకెళ్ళిపోవడం వల్ల అతను ఈరోజు యాక్సిడెంట్గా చనిపోవడం చాలా విషాదకరమైన సంఘటన సార్. అది ఒక బాబు అదే అడ్డ మీద వెళ్ళి టైర్ వెళ్ళిపోవడం చాలా చూస్తే అది ఒక భయానక దృశ్యం అక్కడ కనిపించింది. అక్కడ వాతావరణం రాత్రి 9 నుంచి కూడా అక్కడ హాహాకారాలు, జనాలు గోళ్ళు, ఆర్తనాదాలు, ఒక్కడు రక్తంతో అక్కడ అంతా కూడా అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా చిందరవందరగా రక్తంతో చిద్దరైపోయింది మొత్తం అంతా కూడా. దీన్ని మేము చాలా బాధపడుతున్నాం సార్. చాలా ఇబ్బందికర విషయం, చాలా జీర్ణించుకోలేని విషయం ఈరోజు మనం ఊరంతా కూడా అనుభవించడం జరుగుతుంది.
అది సార్ అది జరిగింది. అంటే ఆ గ్రామంలో చింతపల్లి సంబంధించిన కుటుంబీకులు, బొత్స సంబంధించిన కుటుంబీకులు ఈరోజు పూర్తిగా విషాద చల్లారు. ఆ గ్రామంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు అంతా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏంటి ప్రస్తుతం? ఒకవైపు పోలీసులు కూడా పంచనామాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు, ఒకవైపు పోస్ట్ మార్టంకి అంతా సిద్ధమవుతూనే ఉన్నారు. ఇది చాలా విషాదకరమైన ఘటన. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఏంటంటే రాత్రి తెలిసింది కానీ మాకైతే మరి ఏమీ అర్థం అవ్వలేదు, ఏం చేయాలని మాకు తెలియట్లేదు. ఇక్కడ రాబోతోడికి కన్నీరు మున్నీరు అయిపోయింది ఊరంతా కూడా. ఇంత బచ్చ ఫ్యామిలీ ఇలాగా మొక్కుబడికని వెళ్తే రోడ్డు పక్కన తోడికి వచ్చి కొట్టేసింది లారీ. అక్కడే స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు, కోమలోకి వెళ్ళిపోయారు, కాలు కట్టి ఇరిగిపోయేవి. అది ఇక తిరుమలలోనే మైకావర్లోనే వేశారు. ఇంకా వాళ్ళ గురించి కూడా రికవరింగ్ తెలియట్లేదు, ఇంకేమవుతుందని మరి తెలియట్లేదు. అది అంటే ఆలయానికి ఇక్కడి నుంచి వెళ్తున్నారు, ప్రతి ఏటా కూడా జనరల్గా వెళ్తూ ఉంటారు. ఒక అమ్మవారు అంటే ఒక నమ్మకంతో వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఒక ఓపెన్ బొల్లెరోలో సుమారు 16 మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ పేషెంట్ల పరిస్థితులు అంతా కూడా క్షతగాతులుగా మారిపోయారు. వాళ్ళ పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? మీరు చూసారా? వాళ్ళు చూశానండి, పరిస్థితి ఏం బాగోలేదండి. ఐసీయూలో ఉన్నారు ముగ్గురు, వాటర్ దీంట్లోనే ఉన్నారు ఒక నలుగురు. అందరూ కూడా బాగోలేదు, అందరూ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందువల్ల కన్నీరు మున్నీరుగా ఉందండి. అయితే ఫస్ట్ ఆ 8 సంవత్సరాల అబ్బాయిని చూస్తే మరి మనసు తరుక్కుపోతుందండి. దాని గురించి మనం ఏం చెప్పలేము, అంత బాధాకరంగా ఉంది. ఇంకా బంధువులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది, ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సమయంలో జరిగింది, ఏంటిది? వీళ్ళు బొచ్చపేట గ్రామం నుంచి రాయగడ అమ్మవారి దర్శనానికని బయలుదేరారు. దాదాపుగా 9:30 రాత్రి టైం మధ్యలో బొచ్చపేట నుంచి వీళ్ళు ఆ బొలోరో వ్యాన్ మీద బయలుదేరేలాగా అక్కడ చెల్లూరు దగ్గర పక్కనే ఆపి వేరే వాళ్ళని పికప్ చేసుకుంటుండగా వెహికల్ ఆపి పక్కన నిలబెడితే వెనక నుండి నిర్లక్ష్యంగా ఒక డ్రైవరు పూర్తి అదుపు తప్పి చాలా స్పీడ్గా వచ్చి మన బొలోరోని ఢీకొట్టగానే అక్కడికక్కడే స్పాట్లో క్షతగాత్రులు అయ్యారు ముగ్గురు మనుషులు. మరి చింతపల్లి రాంబాబు అని, అలాగే బొత్స మోహన్ నాయుడు అని, అలాగే మజ్జి నారాయణరావు అని, వీళ్ళు ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత ఇంకున్నటువంటి వాళ్ళకి ఒక ముగ్గురికి చాలా పెద్ద గాయాలు అయ్యాయి. ఇద్దరికి కాలు ఇరిగిపోయింది, ఒక ఆయనకి తలకి మధ్య భాగాన 2గా వీడిపోయింది. తగిన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి మేలుకోగా చాలా గాయాలతో తేరుకున్నారు. వాళ్ళు విజయనగరం మహారాజా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్ళు ముగ్గురు చనిపోయారు. తగిన ఉన్నటువంటి వాళ్ళు వేరే హాస్పిటల్లో అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో తీసుకొని వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు చనిపోయారు. వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా ఉండేవాళ్ళు, ప్రస్తుతం వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం కావాలా, లేదంటే ఇప్పుడు లారీ డ్రైవర్కి సంబంధించి కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటున్నారు ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూలికి వెళ్ళి పెయింటింగ్ పని అని, అలాగే తాపీ మేస్త్రి పని అని ఈ 2 చేసుకుంటూ జీవనం గడిపేవారు. ఈరోజు అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగింది. ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగినందుకు ఆ కుటుంబానికి చాలా తీరని లోటు జరిగింది. దీన్ని చాలా బాధాకరంగా అసలు ఆ గ్రామానికి విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఏం మాట్లాడాలో అర్థం కాక రాత్రి కానుండి మేము చాలా ఇబ్బందికరంగా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు పనిలోకి వెళ్ళి తెచ్చుకుని ఆ డబ్బులతో పూట గడవలసిన పరిస్థితులు ఉండేవారు. ఇది జరగడం వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలన్న దాని గురించి మేము చాలా ఇబ్బందిగా పడుతున్నాం. దీని మీద పోలీసు వారు కానీ ఎవరైనా ఈ స్పీడ్ మీద వచ్చే లారీ డ్రైవర్లు కానీ ఎటువంటి వాళ్ళు కూడా చాలా కంట్రోల్ చేసి ఇకపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసి ఎంతోమంది ప్రాణాలు నిలబెడతారని కోరుచున్నాం. దీనికి తీరని లోటు చాలా ఇబ్బందిగా ఉంది. తీరని లోటు జరిగింది. ఈ బాధాకరాన్ని ఎలాగా అంటే మాటల్లో చెప్పలేనిది. ఆ కుటుంబ సభ్యులు గాథకి చాలా మూల్యం చెల్లించుకుంటున్నాం. చూసాం కదా, ఆ బంధువులు, ఆ మిత్రులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక విషాద శైలి అయితే
అలుముకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ గ్రామం అంతా, ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు పూర్తిగా ఇక్కడికే అంతా కూడా ఆసుపత్రి వద్ద మార్చుల వద్దకే చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడవచ్చు ఇక్కడ నేను చూస్తూ ఉంటే అంతా కూడా మొత్తం జనసందోహంతో అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. భారీ ఎత్తున జనాలు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఇప్పుడు లేని విధంగా ఈరోజు ఒక మృత్యువు అయితే ఒక లారీ రూపంలో వచ్చి ఆ కుటుంబ సభ్యులను, అలాగే ఒక 8 సంవత్సరాల బాలుడు, అభం శుభం తెలియనటువంటి బాలుని కూడా ఈరోజు ఆ మృత్యువడిలో తీసుకెళ్ళిపోయిందంటూ కూడా ఆ గ్రామస్తులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అది తెలుసుకుంటూనే పూర్తిగా హృదయ విదారకంగా ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూడొచ్చు ఆ గ్రామస్తులంతా కూడా ఈ జనరల్గా పల్లెమర్స్క్ అనేది జనరల్గా ఎవరైనా వస్తూ ఉంటారు, కానీ ఈరోజు ఆ గ్రామం అంతా కూడా పూర్తిగా విషాద శైలు అలుముకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, అంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఈ ఇక్కడ మార్చురీ దగ్గరికి అయితే చేరుకున్నారు. చూస్తూ ఉంటే ఒకసారి ఆ యువతతో కూడా మాట్లాడి ఎలా ఉండేవాళ్ళు ప్రస్తుతం చూస్తే పెద్దయిన ఆ బొత్స కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఆ చింతపల్లికి సంబంధించినటువంటి కుటుంబీకులు కావచ్చు, ఊళ్ళో ఎలా ఉండేవాళ్ళు, ప్రస్తుతం ఆ గ్రామం అంతా కూడా విషాదించాలి. మీ ప్రస్తుతం మీకేమవుతారు చనిపోయినటువంటి వాళ్ళు వెళ్తాము అన్నయ్య బాగానే ఉండేవారండి. అటువంటి గొడవలు లేవు, అలాంటివి లేవు, బాగానే ఉండేవారు. ఆలయానికి ఎప్పుడు బయలుదేరారు? ఇక్కడ 9ంటికి అండి, నైట్ 9ంటికి బయలుదేరారు. అదేంటి చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది కరెక్ట్గా యాక్సిడెంట్ జరిగిన టైంకి అక్కడే ఉన్న వాళ్ళు అయితే మాకైతే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూర్తిగా విషాద శైలి తలుపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడొచ్చు ఆ ప్రమాదం జరిగిన సమయానికి ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి ఆయన ఎలా ఉన్నారు? చూస్తే మీ ఊళ్ళంతా కూడా రక్త మరకలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఎలా జరిగింది? ఆ లారీ ఒక మృత్యువులో ఎలా దూసుకొచ్చింది? ఈరోజు చూస్తే 8 సంవత్సరాల బాలుడు తలుసుకుంటేనే ఒళ్ళు తరుక్కుపోతుంది, ఏం చేయలేదు తోచని పరిస్థితి. అది ఎలా చూడాలి? యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది? యాక్సిడెంట్ అయింది అంటే మేము రాయగడ ప్రయాణ టూర్కి వెళ్తుండగా వెనకన వచ్చి అక్కడ సైడ్ని బండి ఆపుతుండగా వెనకన వచ్చి లారీ గుద్ది వేసింది. అక్కడ సడత్తుగా అందరూ తులిపోవడంతో చిన్నపిల్లడు బండి కింద పడిపోవడంతో లారీ కూడా కొంత వేగం టాటా బొలెరోని ఒక 500 మీటర్స్ ఈడ్చిందండి. అక్కడికక్కడ 2-3 మరణించారండి. అంటే ఓపెన్ టాప్లోనే ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు ఓపెన్ టాప్ బొలెరో చూస్తే ఓపెన్ టాప్గా కనిపిస్తుంది. పూర్తిగా ఆ బొలెరో కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా నుజ్జు అవుతూ ఉంది. అంత భారీ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎంత స్పీడ్లో వచ్చాడు ఆ లారీ వాడు సుమారుగా 200 స్పీడ్లో వచ్చాడండి. ఇక్కడ ఈ చెల్లూరు దగ్గర ఎంత భారీ ప్రమాదం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. కనీసం అక్కడ పోలీసులు కూడా సరైన చర్యలు కనిపిస్తూ ఉంటారు. తీసుకోవట్లేదండి. పోలీసులు కూడా సరిగ్గా అక్కడ సిగ్నల్ లైట్లు కూడా లేవండి. గతంలో కూడా సేమ్ ప్రమాదాలు అక్కడ ఎన్నో జరిగాయి. చెల్లూరు దగ్గర అక్కడ ముందుకెళ్తే పోలీస్ బెటాలియన్ దగ్గర కంటిన్యూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అసలు మీరు అక్కడ ఆ వ్యాన్ అక్కడ ఆపాల్సిన అవసరం, బుల్లెరో వ్యాన్ ఎందుకు అక్కడ ఆపారు? ఎందుకోసం అక్కడ దిగి వెళ్ళారు? ఏం జరిగింది అక్కడ? అక్కడ ఆపిన ఒక మా చుట్టాల మనిషి కోసం అండి ఆగామండి. అక్కడ ఆగి వాళ్ళు వస్తుండగా అక్కడ ఆగుతుండగా వచ్చి వెనక నుంచి వచ్చి లారీ గుద్దీసిందండి. అంటే ఇప్పుడు ఆ బాబు పరిస్థితి చూస్తే ఆ టైంకి ఎలా ఉండేది? పూర్తి కన్నీరు మున్నీరు అవుతున్నారు అందరూ. ఎవరు కూడా 8 సంవత్సరాల ఒక బాబు ఈరోజు తిరిగిన లోకానికి వెళ్ళిపోయి ఎవరికి కూడా అది కనీసం అది తలుచుకుంటేనే ఒక భయానకమైన వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితులు చూసారా? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ ఫాదర్ కూడా బండిలో ఉన్నాడండి. ఆ ఫాదర్ కూడా ఇంజూరీ అయ్యింది. వాళ్ళ మదర్ కూడా రావట్లేదు, ఇంటికాడే ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ ఫాదర్ మటుకు హాస్పిటల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫాదర్ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ప్రస్తుతానికి బోన్ సర్జరీ ఏదో అవ్వాలటండి. ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ప్రజెంట్? గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతుందో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి? ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళామండి. రాత్రి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత గంటన్నర తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసామండి. ప్రస్తుతం ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటారు? ఏమైనా మీకు ఐడియా ఉందా? 15 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి. 15 మంది అంటే ఆ టైంకి 16 మంది బొలెరో వెహికల్లో ఉన్నారన్నారు. 3 ఈ విధంగా మృత్యువుకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి అంటే అక్కడ బొలెరో నుంచి బ్యాక్ సైడ్ కూకున్న వాళ్ళు బయటకు ఎగిరిపోయారండి. బయటకు ఎగిరిపోయారు. అందులో ఉన్నోళ్ళు మట్టుగా అవుట్ సైడ్ ఎగిరిపోతాడుగా ఆ బొలెరో వ్యాన్ అనేది అందులో దూరిపోయి ఆ లారీ ఈడ్చుకెళ్ళిపోవడంతో మరణించారు. చెప్పండి, మీది ఆ ఊరేనా? మీది బొత్సపేటనా?
మీకు ఏమవుతారు ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు దగ్గర మీ దగ్గర వాళ్ళు? ఎలా అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే? లారీ ఒక మృత్యు ఇలా రావడం, లారీ రూపంలో మృత్యు రావడం చూస్తే పూర్తిగా అక్కడికక్కడే స్పాట్లో చనిపోయిన పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? చాలా ఘోరంగా ఉంది. మరి ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నారు వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూసి? వేసుకుందండి. వాళ్ళ పరిస్థితి సీరియస్గానే ఉంది. చూసాం కదా. మీరు ఒకసారి చెప్పగలరా? హాస్పిటల్కి వెళ్ళి వచ్చినట్టున్నారు మీరు, హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంది మీరు చూసారా? సీరియస్గా ఉందండి, సీరియస్గా ఉంది. వెళ్ళాం, బాబు అయితే చెంప ఎగిరిపోయింది, నాకు గుమ్మిసింది. ఇప్పుడు వెళ్ళి తీసుకున్నాం, ఇద్దరు చనిపోయినారు. సో చూసాం కదా, ఆ గ్రామస్తులంతా కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అక్కడ ఆ బాలుడు చనిపోయినటువంటి బాలుడు తండ్రి కూడా ఈరోజు పూర్తిగా పిల్లల్ని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అతను కూడా ఈరోజు బెడ్ పైన ఒకవైపు ట్రీట్మెంట్ అంతా ఉంది. పూర్తిగా బోన్స్కి సర్జరీ చేయాలంటూ కూడా డాక్టర్ చెప్పారంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక జనసందోహంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా ఇక్కడ అంతా కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అక్కడ మార్చురీ దగ్గర చూస్తూ ఉంటే సుమారుగా వందలాది జనాలు ఈరోజు ఆ బస్సుపేట నుంచి వచ్చి ఆ చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని వాదరుస్తున్న పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.